సమ్మక్క వచ్చే మేడారం మురిసే. సో చిలకల గుట్టు నుంచి సమ్మక్క తీసుకొస్తున్నటువంటి పూజారులు అంటూ చూస్తున్నాం. ఈ పూజారులే మొత్తం ఈ సమ్మక్కని తీసుకొస్తూ కొంత జాతరను చాలా ఘనంగా చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో జై సమ్మక్క జై సారలమ్మ నినాదాలతో మార్మోగిన రహదారులు గాల్లోకి కాల్పులు జరిపి స్వాగతం పలికినటువంటి జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, సిగమూగిన భక్తులు, గిరిజన సాంప్రదాయాలతో పూజల ప్రత్యేక పూజలు. ఇప్పటికే గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ, గోవిందరాజు, పడిగిద్దరాజు, పరవశించిన మేడారం పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు, నేడు పెద్ద ఎత్తున మొక్కులు తీర్చుకున్న భక్తులు అంటూ చూస్తున్నాం. సో మొన్ననేమో సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజు రావడం జరిగింది. నిన్ననేమో మేడారం సమ్మక్క రావడం జరిగింది. సో ఇప్పుడు ఈరోజు కొలువు తీరుతారు, రేపు మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతారు. సో ఈ దాదాపు ఈ 4 రోజుల పాటుగా జరిగేటువంటి జాతరలో కోట్లాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తున్నారు. ఇది ఆదివాసీ జాతర అయినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా నిష్ఠతోటి ఈ జాతరలకు వెళ్తుంటారు. నిజంగా ఇది చాలా అప్రిషియేట్ చేయాలి. అంటే ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ విషయంలో కొంత ఏర్పాట్లు కూడా ఘనంగానే చేసింది. సో ఎందుకంటే ఎంతమంది నిన్న ఒక్కరోజే దాదాపు 50-60 లక్షల మంది నిన్న ఒక్కరోజు వచ్చారట. ఆల్రెడీ ఒక 25 లక్షల మంది అక్కడ ఆల్రెడీ గుడారాలు వేసుకొని ఉన్నారు. 25 లక్షల మంది భక్తులు ఆల్రెడీ గుడారాలు వేసుకొని ఉన్నారు. 4 రోజుల పాటు ఉంటారట అక్కడ. సో ఛత్తీస్గఢ్ నుంచి, జార్ఖండ్ నుంచి కూడా వస్తారట పెద్ద ఎత్తున అక్కడికి. సో ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. రేపు సాయంత్రం అమ్మవార్ల వనప్రవేశం, మేడారం అభివృద్ధి కట్టుబడి ఉన్నట్టు కేంద్ర మంత్రి జువల్ ఓరం చెప్తా ఉన్నాడు. 890 కోట్లతో ట్రైబల్ వర్సిటీ, 140 కోట్లతో రామప్ప అభివృద్ధి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ చూస్తున్నాం. 80 లక్షల మంది భక్తుల దర్శనం, మేడారంలో శాశ్వత కట్టడాలు మంత్రి పొంగులేటి, మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వండి అంటూ కిషన్ రెడ్డికి మంత్రి పొంగులేటి వినతి అంటూ చూస్తా ఉన్నాం. సో బీజేపీకి ఈ యొక్క సమ్మక్క సారలమ్మల జాతర పైన ఒక రకమైనటువంటి సవతి ప్రేమ ఉంటుంది వీళ్ళకి. వాస్తవం ఇది. బీజేపీకి సమ్మక్క సారలమ్మ జాతర పైన లేదు. ఎందుకంటే మనం మొన్న చూసినాం లాస్ట్ గతంలో ఒకసారి ఈ చిన్నజీయర్ స్వామి అనేటువంటి ఒక ఫేక్ దందాలు చేసేటువంటి గురాయి నాకు తెలియదు ఆయన పేరుందా, కానీ ఆ సమతా విగ్రహం పేరిట రియల్ ఎస్టేట్ దందా చేసిండు. సమతా విగ్రహం పేరిట చేసి దందా ఏందో సమతా విగ్రహం వెనకాల ఏందనుకున్నాం, అంతా రియల్ ఎస్టేట్ దందా. అది ఎవరికి తెలియని విషయమా? అందరికీ తెలుసు అది, కానీ బయటికి రానియరు అంతే. సో ఆయన సమ్మక్క సారలమ్మ గురించి ఎంత నీచంగా మాట్లాడడం మనం చూసినాం కదా. ఆ వీడియో ఇప్పటికీ సర్క్యులేట్ అవుతుంది, ఆ వీడియో ఇప్పటికీ దగ్గర ఉంది. సో అలాంటి దుర్మార్గులు ఇంత చిల్లరగాళ్ళు ఈరోజు సమ్మక్క సారలమ్మ లాంటి జాతర మీద విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ చిల్లరగాళ్ళంతా కూడా వాడేమో అందరితోటి వాడు అసలు ఏందో వాడు బాబానో ఏందో నాకు ఏమర్థం కాదు, కానీ హిందుత్వం పేరిట దందాలు చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించే దొంగలు కూడా ఈరోజు మాట్లాడుతారు సమ్మక్క సారక్క జాతర గురించి. ఎంత దుర్మార్గం చూడండి ఒకసారి.